ఈరోజు ఏప్రిల్ 15వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కన్యా రాశి వారి జీవితంలో గతంలో ఎప్పుడు చూడని అద్భుతాలు చూస్తారు. మీరు మునిపెన్నడు కూడా చూడని విధంగా మీ జీవితం మారబోతోంది. కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఈ రోజు నుండి కూడా ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ రంగాలలో కొంచెం జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్య ఆరాధన చేస్తే మీకు మేలు కలుగుతుంది. మనోబలంతో విజయాలు సాధిస్తారు. పనుల ప్రారంభంలో చురుకుదనం చూపించండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. అధికారులతో అనుకూలత లభిస్తుంది. మధ్యలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగాలి. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరంగా అప్రమత్తత అనేది చాలా అవసరం. మోసానికి గురి కాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ చూపండి. మీకు ఈ వారాంతం చాలా చక్కటి అనుకూలతను అందిస్తుంది. శ్రీ మహావిష్ణువును ధ్యానించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయి మీ జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన పరిహారాలు. అసలు 2025 కన్యా రాశి వారికి పూర్తి జీవితం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. 2025 ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి మార్చి, జూలై నెలల్లో కొన్ని సవాళ్లు, మిగిలిన సమయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ ఏడాది రాశి వారికి బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు 6వ స్థానం నుండి 7వ స్థానంలోకి ప్రవేశించే సమయంలో కన్యా రాశి వారికి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. మీ వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది. మరొక వైపు గురుడు 9వ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు ఉంటాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి. జూలై మినహా ఏడాది పొడవునా కూడా చాలా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులను చేయాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో కన్యా రాశి వారికి ఆర్థిక, ఉద్యోగ, విద్య, ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో పూర్తి విషయాలను కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి కెరియర్ పరంగా 9, 10వ స్థానంలో గురువు సంచారం చేయడం కారణంగా కన్యా రాశి వారు మంచి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. అంతేకాదు మే తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి.
మే తర్వాత ఈ రాశి వారికి అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు వస్తాయి. ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. గురుడు శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. కేతువు ఇదే రాశిలో, రాహు 7వ స్థానం నుండే సమయంలో ఇటువంటి వ్యాపారాలు చేయవద్దండి. ఎవరిని కూడా అసలు ఎప్పుడూ కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగానే ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 10వ స్థానంలో అవకాశం ఉంటుంది. దీని కారణంగా జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. మీరు వాహనము లేదా ఇల్లు కనుగొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక ఆ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. మీ ప్రేమ జీవితాన్ని చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారి సంబంధాల్లో చాలా ఓపికగా ఉండాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు. అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు. మార్చి తర్వాత శనిదేవుడు 7వ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు. మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది. అయితే మీ యొక్క వైవాహిక జీవితంలో బలోపేతం చేయడానికి గురుగ్రహ సహాయాన్ని పొందుతారు. ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాల్లో బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. కన్యా రాశికి సంబంధించినటువంటి వారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, తప్పులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడట అనే లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి స్వయంగా ఏర్పరచుకునే అతిపెద్ద ఉన్న పరిస్థితిని నిక్కచ్చిగా చెప్పుటకు వీరికి సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా వీరైతే ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని సద్వినియోగం చేసుకునే గుణము కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.